మొన్న ఆ మధ్యన చెప్పాను నేను చాలాసార్లు. ఏంటి ఈ మధ్యన జనాభాని పెంచమంటున్నారు రాష్ట్రాలన్నీ కూడా. ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొన్న కూడా మహానాడులో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు జనాభా తగ్గించాలనుకున్నాం, ఇప్పుడు జనాభా పెంచాలని మనమే చెప్తున్నాం, ఆ దిశగా ముందుకెళ్ళాలి అనేది. జనాభా పెంచేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బెంగళూరులో ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ పట్టుపడ్డాడు. ఎందుకు ఇతను ఇన్ని చోరీలు చేస్తున్నాడు, ఇన్ని దొంగతనాలు చేస్తున్నాడు ఎందుకు అని చెప్పి పోలీసులు ఆరా తీస్తే బయటపడింది ఏంటి అంటే అతనికి 9 మంది పిల్లలట. 9 మంది పిల్లలే కాదు, 3 భార్యలు కూడా అనట. 3 భార్యలు, 9 మంది పిల్లలు. అంటే ఒక్కొక్కరికి 3 చొప్పున కనిపెట్టాడు. మరి వాళ్ళందరినీ ఈయనే పోషించాలి కదా. 9 మంది పిల్లల్ని పోషించాలి, 3 భార్యల్ని పోషించాలి. దీంతో అతని సంపాదన సరిపోక రాత్రులు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడట. ఇదేదో బాగుందని కంప్లీట్గా దొంగగా మారిపోయాడు. చోరీలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు. దీంతో అతను మొత్తం దొరికిన కాడికి దోచేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ, వీళ్ళని పోషించడం కోసం. అలా దొంగతనాలు చేసి 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 చివరికి పోలీసులకి పట్టుబడ్డాడు. పోలీసులు ఆరా తీస్తే ఇది విషయం అని చెప్పాడట. అతని దగ్గర నుంచి మాత్రం ప్రస్తుతం ఒక 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా దొంగతనాలు చేశాడట. కానీ ఎట్టకేలకు ఇది బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అయితే ఈయన్ని అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. కాకపోతే కారణం చాలా హాస్యాస్పదంగా ఉంది, అంటే చాలా విచిత్రంగా ఉంది. ఓకే, అతని భారం ఇంకా నయం, వాళ్ళని వదిలేయలేదు. ఏదో దొంగతనాలు చేసి ఏదో రకంగా పెంచి పోషించాలనుకున్నాడు. కొంతమంది ఎంతమంది భార్యలు ఏంటి, ఎంతమంది పిల్లలు ఏంటి అని వదిలేస్తూ ఉంటారు, లేదంటే డైవర్స్ తీసుకో. కానీ ఇతను అలా కాదు, ఏదో రకంగా షఫిల్ అవ్వాలనుకుంటున్నాడు, ఏదో రకంగా గిట్న అవ్వాలనుకుంటున్నాడు. కాకపోతే మంది సొమ్ముతో. ఇంకా మరి 9 మంది పిల్లల్ని పెంచి పోషించాలంటే ఎంత కష్టపడితే 24 గంటలు కాదు, ఇంకో 48 గంటలు ఉండాలి ఆయనకి. మరి రేపు పొద్దున్న నిజంగా జనాభా అంటే ఈ స్థాయిలో అంటే కష్టంలే కానీ 9 మంది పిల్లలు ఇప్పుడు ఎవరో కనరు. కానీ అక్కడ 3 భార్యలు కాబట్టి కన్నారు. ఇప్పుడైతే లేడీస్ అంత ఓపిక ఉండదు, కనరు. ఎక్కువ మంది పిల్లలు పెరిగిపోతే వాళ్ళకి పెంచే స్తోమత లేకపోతే ఇలాగే తయారవుతారేమో అనేది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనుకుంటున్నారు అందరూ.